భారతదేశంలోనే దేవుళ్ళందరూ ఎందుకు పుట్టారు? దేవుడు ఇంకెక్కడా పుట్టలేదా? అలాగా చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉండేదాన్ని. పెద్దయిన తర్వాత నేను ఎప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ననమాట. కొంతకాలం ఇంకా పెద్దయిన తర్వాత అంటే ఒక వయసు ఒక 50 ఏళ్ళొచ్చిన తర్వాత హ్మ్. స్టార్ట్ చేశాను. భగవంతుడు ఈ మెడిటేషన్ అంటే ఏంటి? భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి? అసలు భగవంతుడు ఎలా ఉంటాడు? స్లోగా నేను భగవంతుడిని ఒక ఆత్మస్వరూపంగా అనుకుని పూజ చేసేదనమాట. నాకొకలాగా అనిపించేది. ఈ దేవుడు ఈ గుడిలో ఒక రకంగా ఉంటాడు. ఇంకో గుడిలో ఇంకొక రకంగా ఉంటాడు. అసలు దేవుడు ఎలా ఉంటాడు? అప్పుడు నేను ఎట్లా అనుకునేదాన్నంటే ఇట్లా కాదు ఒక ఫోటోలోనో, విగ్రహంలో ఉన్నట్టు కాకుండా వేరేగా అనుకోవాలి. అసలు దేవుడు నల్లగుంటాడా? తెల్లగుంటాడా? దేవుడు ఏ రంగులో ఉంటాడు? అసలు దేవుడు ఎలా ఉంటాడు? అట్లాంటిది బిగిన్ అవుతూ ఉండేదనమాట. అవుతున్నప్పుడు నేను మెడిటేషన్‌లోకి స్టార్ట్ చేశాను. మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు వినపడిన మాట, మొదటి మాట నాకు వినపడింది రమణని పట్టుకో పడిపోకుండా ఉంటావు అని. నాకు రమణ పట్టుకో అంటే మా రిలేటివ్‌లో రమణ అని ఉన్న అతను గురించి నేను అట్లా అనుకున్నాననమాట. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకు రమణని పట్టుకో అనేదానికి మీనింగ్ తెలిసింది. రమణని అంటే రమణ మహర్షిని పట్టుకోమని చెప్పటం అనమాట. రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు పట్టుకో అంటారు. నన్ను నేను పట్టుకోవటం అంటే అక్కడ చాలామందికి ఒక క్వెషన్ అనమాట. నన్ను నువ్వు పట్టుకో అంటే మన ఆత్మని పట్టుకోమని. ఆత్మని పట్టుకోవటం అంటే మన ఆత్మని మనం పట్టుకోవటం అనేది కనపడటం, చూడటం అనేది చాలా కష్టం గదా! ఈ మధ్య కాలంలో నాకు తెలిసిందేంటంటే ఆత్మని తెలుసుకోవాలి అనుకుంటే మనం ఎంత ప్యూర్‌గా ఉండాలి అన్నదాన్ని ఆహ్, ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉండగా ఆత్మని తెలుసుకోవటం అనేది, ఆత్మని పట్టుకోవటం అన్నది, ఆత్మ సందేశం వినటం అనేది కేవలం మనం ధర్మంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అని నేను తెలుసుకున్నాను. దీనికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 15 సంవత్సరాలు ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్‌తో భగవంతుడి మాటలు వింటూ తెలుసుకున్నదేంటంటే ఎప్పుడూ సత్యాన్ని. ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడున్నాడు. ఆయన సత్యమే తన బాధ్యతగాను, తన ధర్మంగా, తన జీవిత విధానంగా మార్చుకున్నాడు. అందుకని విశ్వం ఆయనకి లాస్ట్‌లో సాయం చేసింది. మనకు ఆ స్టోరీలన్నీ తెలుసు. ధర్మానికి మించింది భగవంతుడిని చేరడానికి ఇంకేమీ లేదు అన్నది నేను బాగా తెలుసుకున్నాను. దీని గురించి మీకు ఒక్కొక్కటి నెమ్మదిగా చెప్తూ ఉంటాను. ఫస్ట్ నేను ఒకరోజు ఆహ్, మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేను గురుమండలి అనేది ఒక పెద్ద శక్తి, ఒక లోకంలాగా అనమాట. గురులోకము అనేది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టాండర్డ్ చదువుతాం, సెకండ్ స్టాండర్డ్ చదువుతాం. ఒక్కొక్క టీచరు ఒక్కొక్కటి నేర్పిస్తుంది. ఒక గురువు కొంత నేర్పించి తన నెక్స్ట్ బాధ్యత ఇంకొకళ్ళకి అప్పగిస్తున్నట్టు. అంటే వీళ్ళందరి శక్తి ఒకటే. గురువుల శక్తి ఒకటే. ఆ శక్తి ఏమవుతుందంటే మనని ఒక చోట నుంచి ఒక చోటకి పంపిస్తూ ఉంటుందన్నమాట. ఆ శక్తి దగ్గరికి మనం రీచ్ అవుతూ ఉంటామన్నమాట. అయితే నేను రోజు ఒక గురువుగారి దగ్గర వింటూ ఉన్నా. ఆయనేమన్నారంటే, "మీ అందరూ ఆఖరి జన్మలు చేసుకుంటారు" అన్నారు. నాకొక క్వెషన్ వచ్చింది. ఇంత కర్మలు చేసుకున్నప్పుడు ఆఖరి జన్మలు ఎలా అవుతాయి? అందరికీ ఆఖరి జన్మలు ఎలా అవుతాయి? ఇంతమంది ఇన్ని రకాల వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి, ఇన్ని రకాల గుణాలున్న వాళ్ళు ఆఖరి జన్మ ఎలా చేసుకుంటారు? అన్నది డౌటొచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ అడుగుదాం అనుకున్నాను. పడుకున్నప్పుడు నాకు ఒక విజన్ లాగా అనమాట. మాటలు వినపడుతున్నాయి. అప్పుడు నాకు పెద్ద రాగి గంగాళం చూపిచ్చారు. రాగి గంగాళము అంటే ఇది మనకు పూర్వకాలంలో ఇంత పెద్ద గిన్నె ఉండేదనమాట. ఆ గిన్నెలో ఫుల్ నీళ్లున్నాయి. అక్కడ ఒక చుక్క నీ ఆయిల్ చుక్కేస్తున్నారనమాట. ఆయిల్ చుక్కేస్తూ అంటున్నారు. అప్పటి నుంచి నాకు వాయిస్ వినపడింది. ఇప్పుడు చూడు, మీరు ఈ నీటిలాగా ఉన్నప్పుడు, ఇది నీరులో మీరు నూనెలాగా ఉన్నప్పుడు, ఈ నూనె నీళ్ళల్లో కలుస్తుందా? కలవదు గదా! అప్పుడు మీరెలా మారాలి? నీళ్ళగా మారాలి. అంటే భగవంతుడనే ఆయన ఈ నీళ్ళు అనుకుంటే నూనెలాగా ఉన్నంత సేపు మీరు కలవలేరు. అంతే. ఆ లాస్ట్ సెంటెన్సెస్‌కి నాకు మెలుకువ వచ్చేసిందనమాట. అప్పుడు నూనె, నీళ్ళు దీనికి డిఫరెన్సు తెలుసుకోవడానికే చాలా సంవత్సరాలు పట్టింది.